భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. రక్షణ మరియు సాంకేతిక రంగాలలో కీలక ఒప్పందాలతో పాటు అక్కడి పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేరళ రాష్ట్రాన్ని ఇకపై అధికారికంగా కేరళంగా మారుస్తూ పంపిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పు త్వరలోనే అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపక్షాల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సభకు రాకుండా ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్ నుండి ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 10% అదనపు పన్నులు విధించడంపై దేశీయంగా చర్చ మొదలైంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు సంధించారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టిన భారతీయ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.